నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో మంచి రుచికరమైన పెసరపప్పు పచ్చికారం చూపించబోతున్నాను. నేను ఇంట్లో తొందరగా మంచి రుచిగా పప్పు చేయాలంటే అది ఉదయం లంచ్లోకైనా సరే లేదా నైట్ టైం డిన్నర్లోకైనా సరే సింపుల్గా ఈ పప్పుని ప్రిపేర్ చేస్తుంటాను. చేయడం చాలా అంటే చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలతో పాటు ఏ ఏజ్ గ్రూప్ వారైనా చాలా బాగా ఇష్టపడతారు. వేడి వేడి అన్నంలోకి ఈ పప్పుని కలుపుకొని తిన్నామంటే రుచి అదిరిపోద్ది. మీరు ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చేస్తుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్లోకి 3/4 కప్పు వరకు పెసరపప్పును తీసుకుంటున్నాను. వెయిట్ వైస్ చెప్పాలంటే సుమారు 180 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. ముందుగా పప్పుని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు నీళ్ళను తీసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకుని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని, 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని, అలాగే పప్పు పొంగిపోకుండా 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూతను పెట్టండి. ఇప్పుడు ఈ పప్పుని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించి తీసుకోండి. మీరు పప్పు నానబెట్టి చేస్తుంటే ఒక 2 విజిల్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా కడిగి వెంటనే ఉడికించాను కాబట్టి 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. విజిల్లోని గాలంతా పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి, మనకైతే పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి పచ్చికారం వేయడానికి ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 7-8 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకోండి. మీరు స్పైసీ ఎక్కువగా తినేవారైతే మరో 2 పెంచుకునైనా తీసుకోవచ్చు. ఇందులోనే పొట్టువోలు చేసిన 7-8 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను కల్లుప్పును తీసుకొని గ్రైండ్ చేస్తున్నాను. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ని మెత్తగా ఉడికిన పప్పులోకి తీసుకుందాం. మిక్సీ గిన్నెలోనే కొంచెం నీళ్ళని వేసి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం పప్పు గుత్తితో లైట్గా మెదిపి తీసుకుందాం. మరీ మెత్తగా అయ్యేంతవరకు రుబ్బాల్సిన పని లేదు. ఇలా లైట్గా మెదిపితే సరిపోతుంది. మనం ఎక్కువగా రుబ్బిన పప్పు మరీ మెత్తగా అనిపించి గంజిలా వస్తుంది. కాబట్టి స్లోగా ఇలా మెదిపి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళను తీసుకుందాం. మీకు పప్పు పల్చగా ఉండాలంటే ఎక్కువ నీళ్ళనైనా తీసుకోవచ్చు, లేదా ఇలా ఒక 200 ml వరకు నీళ్ళను తీసుకున్నా సరిపోతుంది. చూడండి, మనకు పప్పు అనేది ఇలా కొంచెం చిక్కగా ఉంటేనే రుచి అనేది చాలా బాగా అనిపిస్తుంది. మీరు పల్చగా తినేవారైతే ఇంకొన్ని నీళ్ళనైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ పప్పుని ఒక 5 నిమిషాలు మరగబెట్టండి. ఇందులో మనం ఎక్కువ నీళ్ళను వేయలేదు కాబట్టి మరి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఈ పప్పుని మరగబెడుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మరిగించండి. ఇక్కడ మనం పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి అడుగు పట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా కలుపుతూ మరిగించండి. ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. సో ఇలా పప్పుని మరిగించాక ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం ఇంకొక గిన్నెలోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని తీసుకోండి. నూనె వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలను, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఆవాలు చిటపటమనేటప్పుడు 3-4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, అలాగే ఎండుమిరపకాయని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా తీసుకోండి. అలాగే తరిగిన కరివేపాకుని, ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తురుమును తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం కొత్తిమీరను ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెంటనే పప్పును తీసుకొని ఒకసారి బాగా కలిపి కవర్ చేయండి. ఇలా చేయడం వలన పోపు అనేది పప్పుకి చక్కగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఒక 3-4 నిమిషాలు ఇలాగే వదిలేసి ఆ తర్వాత వేడిగా సర్వ్ చేయండి. చూడండి, మనకు ఈ పప్పు చల్లారాక కూడా ఇంతకంటే ఎక్కువ గట్టిపడదు, ఇలాగే ఉంటుంది. కాకపోతే మనం పప్పుని సర్వ్ చేసేటప్పుడు కలుపుతూ సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా సింపుల్గా లంచ్లోకైనా లేదా డిన్నర్లోకైనా తొందరగా పప్పుని కమ్మగా చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చిమిరపకాయ ఫ్లేవర్తో ఈ పప్పు రుచి చాలా చాలా బాగుంటుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.